హలో అండి అందరికీ. ఇవాళ మేము గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. పొద్దున పూట పిల్లల క్యారేజీకి లేట్ అయిద్దని నైటే గిల్లి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి. 2 సార్లు కడుక్కున్నాం. కళాయి పెట్టేసుకున్నానండి. గోరుచిక్కుడుకాయ ఫ్రైకి నూనె పోసుకుందాం. దీంట్లో ఉల్లిపాయలు ఏమి వేయకుండా నేను చేస్తున్నానండి ఫ్రై. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీకు గోరుచిక్కుడుకాయలు ఇంకోసారి ఉల్లిపాయ టమాటా వేసి చేస్తా. గోరుచిక్కుడుకాయలు ఎన్నో రకాలుగా వండుకోవచ్చండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం. గోరుచిక్కుడుకాయలు గిల్లుకునేటప్పుడు ఈ మధ్యలో ఇలా ఉంది కదండి, ఇలాంటివన్నీ గిల్లుకోవాలండి. నార లేదా నవ్వులేటప్పుడు అడ్డం తగిలిద్ది. నవ్వలేరు అనుకున్న వాళ్ళు అయితే ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే వండుకుంటానండి. నాకు ఇలాగే ఇష్టం. ఉడకబెడితే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకుందామండి. నూనె వేడైంది కదా, గోరుచిక్కుడుకాయలు వేసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోయిందండి. కాకపోతే సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నామండి. కాకపోతే ముందే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్దండి. పసుపు వేసుకున్నాం కదా, కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వదిలేయాలండి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయల్లో మనం ఏ వాటర్ పోయలేదు కదా, ఆవిరికి మగ్గుతాయండి. మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. మూత పెట్టుకున్నాం కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మాడిపోవు. ఆవిరి మీదే మూత పెట్టేసుకొని ఆవిరి మీదే ఉడకబెట్టుకోవాలండి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి కర్రీ. మళ్ళీ మూత తెరుచుకున్నానండి. 5 నిమిషాల్లో నేను 2 సార్లు మూత తెరిచి కలుపుతున్నానండి. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇట్లానే పెట్టేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. దగ్గర ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు పావు గంట పైనే పట్టిద్దండి. కాకపోతే చాలా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి చిక్కుడుకాయలు. గోరుచిక్కుడుకాయల ఫ్రైలోకి అండి ఎల్లిపాయ కారం దంచుకుందామండి. దీనికి ఎల్లిపాయ కారమే చాలా టేస్ట్, అందుకని ఎల్లిపాయ కారం దంచుకుందాం. నేను స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అంటే ఆ కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు దంచుకున్నా. ఇప్పుడు ఎల్లిపాయల్లోకి కారం కూడా బాగా దంచుకోవాలండి. గోరుచిక్కుడుకాయ ఫ్రైలోకి అసలు ఎల్లిపాయ కారమే టేస్ట్ అండి. ఎల్లిపాయ కారం వేయకపోతే కర్రీ అంత టేస్ట్ రాదు. ఫ్రైకి ఇది ఫ్రై కదా, అందుకని ఎల్లిపాయ కారం మెయిన్గా వేసుకోవాలండి. మధ్యలో గోరుచిక్కుడుకాయలు కలుపుకుంటూ ఉండాలండి, లేదా మాడిపోతూ ఉంటాయి. చూసారా బాగా మగ్గిపోయింది. ఉడకబెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవడానికి ఉడకబెట్టుకుంటే కర్రీ వచ్చేసి మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఫ్రై లాగా ఉంటుంది. నేను మీకు ఇంకా చూపిస్తాను. ఇంకా మగ్గాలండి. కాకపోతే గోరుచిక్కుడుకాయ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. గోరుచిక్కుడుకాయలు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా కూడా ఉడికిపోయినాయో. మీకు చూపిస్తానండి. కాలుతుంది. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి. లేతవి తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చూసారా ఇదిగోండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయ కారం వేసేసుకుందామండి. ఎంతసేపటికి సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే, లేదా మాడిపోయిద్ది. కుదిరి గోరుచిక్కుడుకాయలు అనుకోండి కొంచెం ఉడకబెట్టుకోవాల్సిందే. ఇవి లేతవి కదా, ఫ్రై కన్నా లేతవి చూసి తెచ్చుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయలు పచ్చనిపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుందండి. గోరుచిక్కుళ్ళు ఎండి రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. మంచి పెట్టుకున్నాం కదా, కారం వేసేసుకున్నామండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్రై లాగా ఉంటుంది. కర్రీలో కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. అసలు కొంచెం అన్నంలో కూడా బాగా కలిసిపోయిద్దండి. కాకపోతే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే అన్నంలో కలవాలంటే ఉప్పు కారం ఉండాలి కదా సరిపడా, అందుకని. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం.
కారం వేసాక కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఇప్పుడు అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. ముదిరిపోయి గట్టిగా ఉంటాయి, నవ్వలేము అనుకోవడానికి కూడా లేదండి. ఊరకే మగ్గిపోయింది, లేత చిక్కుళ్ళు కదా, తొందరగా మగ్గిపోయింది. మనకి పొద్దున పూట గోరుచిక్కుడుకాయలు వండుకోవాలంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి నైటే గిల్లి పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోయిద్దండి. నేను అలాగే చేశాను, నైట్ గిల్లి పెట్టేసుకున్నాను. మా కర్రీ కూడా తొందరగా మగ్గిపోయింది. దగ్గర దగ్గర ఒక పావు గంట పైనే పట్టిందండి గోరుచిక్కుడుకాయలు మగ్గడానికి. సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుంటే తొందరగా అయిపోయిద్దండి. గోరుచిక్కుడుకాయలు ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకున్నాం. మా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. గోరుచిక్కుడుకాయ ఫ్రై అసలు తింటుంటే అమ్మ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇది ఓన్లీ ఫ్రై లాగా చేశానండి. నేను ఇంకొక రెసిపీ మీకు చూపిస్తాను, గోరుచిక్కుడుకాయ కర్రీ. అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.